హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 45. సో ఈరోజు డే 45లో మనం ఏం చూద్దాం అంటే ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏందో చూద్దాం. ఫైల్ హ్యాండ్లింగ్. సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏందో చూద్దాం. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ని ఎలా రైట్ చేయాలి ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో మనకి మెయిన్గా 3 ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ రీడ్. సో రీడ్ అంటే ఏందో చూద్దాం. అదేవిధంగా రైట్. సో రైట్ అంటే ఏందో చూద్దాం. అదేవిధంగా అపెండ్ అని 3 ఉంటాయి అన్నమాట. సో ఈ మూడిటి గురించి చాలా మనకి ఇంపార్టెంట్. ఈ ఫైల్ హ్యాండిలింగ్ చేస్తున్నప్పుడు ఈ 3 గురించి చాలా ఇంపార్టెంట్. సో రేపు మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో వీటి గురించి అడిగేదానికి మీకు ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో అర్థమైంది కదా. సో మనం రీడ్ అంటే ఏందో, రైట్ అంటే ఏందో, అపెండ్ అంటే ఏందో మనం వరుసగానే చూద్దాం అనమాట. ఓకేనా. సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఈ 3 మనకి గుర్తు రావాలి. సో వీటి మీద మనకి మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగేదానికి కానీ ఛాన్స్ ఉంది. ఓకేనా. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, సో ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫైల్స్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. సో ఆ ఫైల్ అనేది ఏ విధంగా ఓపెన్ చేస్తాం సో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఫైల్ అనేది ఏ విధంగా ఓపెన్ చేస్తాం అంటే ఓపెన్ ఆఫ్ అని పెట్టి, సో ఇక్కడ మనం ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫైల్ నేమ్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే మై ఫైల్ అని ఇస్తున్నాను. సో ఏమి ఇచ్చాను, మై ఫైల్ అని ఇచ్చాను. సో ఫైల్ నేమ్ మై ఫైల్. సో ఇది నేను ఒక టెక్స్ట్ ఫైల్గా క్రియేట్ చేస్తున్నాను. సో .txt అని పెడుతున్నాను. సో ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఓపెన్ మై ఫైల్ .txt. సో ఆ తర్వాత ఇక్కడ మనం మోడ్స్ ఇవ్వాలి. సో ఈ మోడ్స్ మనం ఏమేమి యూజ్ అంటే, సో నేను ఇంతకుముందు క్లారిటీ చెప్పాను. సో మనం ఏమేమి చెప్పాను, రీడ్, రైట్, అపెండ్ అని. సో రీడ్ కోసం మనం ఆర్ యూజ్ చేస్తాం, రైట్ కోసం మనం డబుల్ యూజ్ చేస్తాం, అపెండ్ కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఏ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి జోకర్స్ పీవై పైథాన్ ఫైల్ ఒకటే ఉంది. సో ఇక్కడ ఈ ఫైల్ అనేది మనం లేదు. సో ఈ ఫైల్ అనేది మనకి క్రియేట్ అవ్వాలంటే సో ఫస్ట్ మనం రైట్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఆ ఫైల్ ఉందో లేదో చూసుకుంటుంది. సో ఆ ఫైల్ ఉంటే సో దాంట్లో చేంజెస్ అనేవి చేస్తుంది. ఒకవేళ ఆ ఫైల్ లేకపోతే అది క్రియేట్ చేసి దాంట్లో టెక్స్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ మొత్తాన్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను. సో ఆ వేరియబుల్ ఏంటంటే ఎఫ్ అని పెడుతున్నాను. సో ఇక్కడ ఎఫ్ అంటే నేను సింపుల్గా ఫైల్ అని అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఈ వేరియబుల్ని మనం ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఎఫ్ మనం ఫైల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, ఓపెన్ ఆఫ్ అని చెప్పి మనం ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఫైల్ నేమ్ ఏంటి, ఇక్కడ మన ఫైల్ నేము సో మై ఫైల్ .txt. సో ఈ ఫైల్ అనేది మనకు లేదు. సో మనకు లేదు కాబట్టి అదేం చేస్తుందంటే మనకి క్రియేట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మనం ఏ ఆపరేషన్ చేస్తున్నాం, సో డబ్ల్యూ అంటే ఏంది, సో డబ్ల్యూ అంటే మనకి రైట్ ఆపరేషన్ అని అర్థం. ఓకేనా, అర్థమైందే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే f.రైట్. సో మనం ఆ టెక్స్ట్ లోపల మనం టెక్స్ట్ అనేది రాస్తున్నాం. సో ఆ టెక్స్ట్ అనేది ఏం రాస్తున్నాం అంటే సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను. సో ఇక్కడ ఏం రాస్తున్నాను, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పి సమ్ నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంది, సో ఫైల్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంది, సో మనం ఆ ఫైల్ని రైట్ చేస్తున్నాం. సో దాంట్లో ఉన్న టెక్స్ట్ని మనం రైట్ చేస్తున్నాం అనమాట. సో ఆ రైట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, f.రైట్ ఆఫ్ అని చెప్పి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డబుల్ కొటేషన్ మధ్యలో, సో డబుల్ కొటేషన్ మధ్యలో మనం ఏం చేస్తున్నాం, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాం అనమాట. సో రాసి ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ మనకి ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. సో చూసారు కదా, ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. సో ఆ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి టెక్స్ట్. సో మనం దీంట్లో ఏం టెక్స్ట్ రాసామో ఆ టెక్స్ట్ అనేది మనకి ఫైల్ అనేది రావడం అనేది జరిగింది. సో చూడండి, సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనేది వచ్చిందనమాట. సో అర్థమైంది కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో మీరు ఫైల్ మీద ఆపరేషన్ చేస్తారు కదా, మీరు లాస్ట్లో అనేది ఫైల్ అనేది క్లోజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎందుకు క్లోజ్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇలా చేయడం వల్ల మీకు ఒక బెటర్ వేలో మంచి ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో క్లోజ్ ఎలా చేస్తాం, ఎఫ్ డాట్ క్లోజ్ ఆఫ్ అని చెప్తే మనకి ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో మనకి చేంజెస్ అనేవి ఏమీ జరగలేదు. ఓకేనా. సో మనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనేది వచ్చిందనమాట. సో మనకి రేపు బర్త్డే అయితే ఈరోజు మనం ఏం చెప్తాం, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్తాం. ఒకవేళ మనకి 12 o'clock అయింది, సో 12 o'clock అయితే మనం ఏం చెప్తాం, సో హ్యాపీ బర్త్డే అని డైరెక్ట్గా విష్ చేస్తాం అనమాట. విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని పెడతాం. సో ఆఫ్ ది డే అని చెప్పి సమ్ నేమ్ అనేది ఇస్తాం అనమాట. ఓకేనా. సో విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి సమ్ నేమ్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను ఇది.
సో రన్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. సో రన్ చేశాను. సో ఇక్కడికి వెళ్ళాను. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, సో విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని వచ్చింది. సో సమ్ స్టార్స్ అనేవి వచ్చాయి. సో ఈ స్టార్స్ ప్లేస్లో నేమ్ ఏదో ఒకటి రాసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట అది. సో మీరు బాగా గమనించినట్లయితే, సో ఇంతకు ముందున్న టెక్స్ట్తో ఈ టెక్స్ట్ అనేది ఓవర్ రైడ్ అయింది. సో ఓవర్ రైడ్ అంటే ఏం లేదు, ఇంతకు ముందున్న టెక్స్ట్తో ఈ టెక్స్ట్ అనేది అది క్యాన్సిల్ అయిపోయి ఈ టెక్స్ట్ అనేది వచ్చింది అనమాట. సో చూడండి, సో ఈ టెక్స్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ రైట్ అనేది రాస్తా ఉన్నప్పుడల్లా మీరు ఏమవుతుందంటే, సో పాత టెక్స్ట్ ఉంటుంది కదా, సో ఆ టెక్స్ట్ అనేది మొత్తం క్లియర్ అయిపోయి కొత్త మనం ఏం టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది రైట్ అనేది ఇందుకు యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం అప్ అండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, సో ఇంకో ఎక్స్ట్రా లైన్ అనేది మనకి ఎక్స్ట్రా లైన్ అనేది రావాలన్నమాట. ఓకేనా. సో ఎక్స్ట్రా లైన్ రావాలంటే మనం ఏం చేయాలంటే అప్ అండ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో అప్ అండ్ యూజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఏ అని పెడతాం అనమాట. సో ఏ అని పెట్టి, సో ఇక్కడ మనం ఎఫ్ డాట్ రైట్ ఆఫ్ అని పెడతాం. సో ఎందుకంటే మనం ఆ ఫైల్లోకి మనం టెక్స్ట్ అనేది రాస్తున్నాం. సో అక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటే, మే యువర్ డే బి స్పెషల్ యాజ్ యువర్ బి స్పెషల్ యాజ్ యువర్. సో ఈ టెక్స్ట్ అనేది నేను ఇచ్చాను. సో ఇది మనకి ఈ విధంగా రాస్తే మనకి అపెండ్ అనేది అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడ అపెండ్ అవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ అనేది అపెండ్ అయిపోద్ది, సైడ్ అనేది అపెండ్ అయిపోద్ది. సో మనకి పక్కన అపెండ్ అవ్వకూడదు. సో మనకి కింద లైన్లో అపెండ్ అవ్వాలి. సో కింద లైన్లో అపెండ్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ /n అనేది పెట్టాలి. సో ఈ విధంగా పెడితే మనకి ఏమవుతుందంటే /n అంటే ఏమవుతుందంటే, సో మనకి ఆ లైన్ అనేది కిందకి అనేది వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమవుతుందో గమనించండి. సో రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు ఏమైంది, సో ఇక్కడ విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి ఇక్కడ సమ్ నేమ్ అనేది ఉంది. సో దాని కింద ఏముంది, మే యువర్ డే బీ స్పెషల్ యాజ్ యువర్ అనేది ఉంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం రీడ్ చేసాం, రైట్ చేసాం. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, సో ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేసాం చూసాం. సో క్రియేట్ ఎలా చేసాం, సో మై ఫైల్ అని చెప్పి ఒకవేళ ఈ ఫైల్ అనేది లేకపోతే సో ఇక్కడ డబ్ల్యూ అని పెట్టాలి. సో మనకు ఒకవేళ ఆ ఫైల్ అనేది లేకపోతే సో ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. సో క్రియేట్ అయ్యి మనం ఏం టెక్స్ట్ రాస్తున్నామో ఆ టెక్స్ట్ అనేది ఆ ఫైల్లోకి వెళ్తుంది అనమాట. ఒకవేళ ఆ ఫైల్ ఉందనుకోండి, సో ఆ ఫైల్లోకి మనం ఇక్కడ ఏం మెసేజ్ చేస్తామో ఆ మెసేజ్ అనేది పాత మెసేజ్తో ఓవర్ రైట్ అనేది అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. ఒకవేళ ఇక్కడ అపెండ్ అని పెడితే ఏమవుతుంది, సో అపెండ్ అని పెట్టి ఈ విధంగా రాస్తే మనకి ఏమవుతుందంటే పాత మెసేజ్ ఉంటుంది కదా, పాత టెక్స్ట్ ఉంటుంది కదా, సో ఆ టెక్స్ట్కి ఈ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అపెండ్ అంటే ఏం లేదు, యాడ్ అవుతుంది అని అర్థం. ఓకేనా. సో యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఈ ఫైల్ని రైట్ చేసాం, రైట్ చేసాం, సో అపెండ్ చేసాం. సో ఇప్పుడు రీడ్ చేద్దాం. సో రీడ్ ఏ విధంగా చేయొచ్చు, సో రీడ్ చేయడానికి మనం ఇక్కడ ఏం పెడతాం అంటే ఆర్ అని పెడతాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం ప్రింట్ ఆఫ్ ఎఫ్ అని పెడతాం. సో ఎఫ్ అని పెట్టినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక టైప్ ఏమంటే టెక్స్ట్ ఐఓ ర్యాపర్ అనేది వచ్చింది. సో ఫైల్ నేమ్ ఏంటంటే మై ఫైల్ డాట్ టీఎక్స్టీ అని వచ్చింది. సో మోడ్ ఏంటంటే, సో ఇక్కడ రాసిన వాటిని మనం మోడ్ అని అంటాం అనమాట. సో ఆ మోడ్ ఏంటంటే మనకి ఆర్ మోడ్లో ఉందంట. ఆర్ మోడ్ అంటే ఏంది మనకి రీడ్ మోడ్ అని. సో రీడ్ మోడ్లో ఉంది అని అర్థం. ఒక అర్థమైంది కదా. సో దీన్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం అంటే ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ అని పెడతాం. సో ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ అని పెడితే ఏమవుతుందంటే మనకి, సో క్లియర్ చేసి టర్మినల్ క్లియర్ చేసి ఒకసారి రన్ చేస్తాం చూడండి. సో మనకి ఈ ఫైల్లో ఏం టెక్స్ట్ అయితే ఉందో సో ఆ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది అనమాట. సో చూడండి, సో ఇక్కడ రావడం అనేది మనకి జరిగింది. సో అర్థమైంది కదా. సో మనకి ఇదే విధంగా రీడ్లో మనకి రీడ్ లైన్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది రాసినప్పుడు ఏమవుతుంది చూడండి. సో అది రాసినప్పుడు ఏమవుతుందంటే మనకి సింగిల్ లైనే వస్తుంది అనమాట. సో చూడండి, సో మనకి ఏమొచ్చింది, సింగిల్ లైన్ ఫస్ట్ లైన్ ఒకటే వచ్చింది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి రీడ్ లైన్స్ ఆఫ్ అని ఉంటుంది. సో ఇది రన్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమైంది, సో మనకి ఫైల్లో ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో సో అన్ని లైన్స్ మనకి ఒక లిస్ట్ లోపల ఐటమ్స్ లాగా వస్తాయి అనమాట. సో విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బర్త్డే అని ఉంటుంది కదా, సో అదొకటికి వచ్చింది. సో అదే విధంగా సో ఇక్కడ /n అంటే ఏం లేదు, కిందకి వెళ్తుందని అర్థం. సో కింద లైన్లో ఉందని అర్థం. సో తర్వాత ఇక్కడ ఏముంది, సో మే యువర్ డే బీ స్పెషల్ యాజ్ యువర్. సో ఆ రెండు అనేవి మనకి ఉన్నాయన్నమాట. సో ఆ రెండు మనకి లిస్ట్ లోపల ఐటమ్స్ లాగా వచ్చాయన్నమాట. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి. సో విని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి. సో అప్పటికి మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫై అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇంకొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి మీ ఓన్గా మీరే కొత్తగా
ఆలోచించి కొత్తగా చేయండి, ఓకేనా? సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో అర్థమైంది కదా? సో మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఈ రోజుతో మనకి పైథాన్ క్లాసెస్ అన్ని అయిపోయినాయి అనమాట. సో 45 డేస్లో మనం మ్యాక్సిమం పైథాన్ టాపిక్స్ అన్ని కవర్ చేసాం. సో ఈ వీడియో కొత్తగా చూసినట్లయితే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, మీరు బిగినర్ అయితే. సో మీరేం చేస్తారంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి డే 1 నుంచి డే 45 దాకా క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో ఆ క్లాసెస్ అన్ని వినండి. సో దాంట్లో కొన్ని నేను ప్రాబ్లమ్స్ చెప్పాను, కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చాను. సో అవి కూడా చేయండి. సో అవి చేసినప్పుడు మీకు కొంచెం క్లారిటీ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఒక పైథాన్ మీద క్లారిటీ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కానీ కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ కానీ మనం ఏం చెప్పామంటే ఇంటర్వ్యూలో ఏ విధంగా అడగొచ్చు, సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ కానీ చెప్పామన్నమాట. సో అర్థమైంది కదా? సో మీరు ఆ వీడియోస్ అన్ని చూడండి. సో ఆ వీడియోస్ అన్ని చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు పైథాన్ అనేది కొంచెం బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా? సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. సో 500 సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంది కదా, సో డేటాబేస్లో మనం ఎస్క్యూఎల్ క్లాసెస్ కూడా చెప్పుకుందాం. సో అర్థమైంది కదా? సో మనకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే సో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో అదే విధంగా ఒక డేటాబేస్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో ఆ డేటాబేస్లో నేను ఎస్క్యూఎల్ అనేది చెప్తాను. 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఎస్క్యూఎల్ కూడా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి తెలుగులో మీకు ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో అదే విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏ విధంగా అడగొచ్చు, సో కోడింగ్ క్వశ్చన్స్ కానీ క్వైరీస్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలి అవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్తాను. సో అర్థమైంది కదా? సో 500 సబ్స్క్రైబర్స్ మాత్రం వస్తే నేను ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీటిలో ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను, ఓకేనా? సో మనం ఇంకో సిరీస్లో కలుద్దాం, ఎస్క్యూఎల్ అనే సిరీస్లో కలుద్దాం 500 సబ్స్క్రైబర్స్ వస్తే. థ్యాంక్ యూ.